హరే కృష్ణ. ప్రభుజీ మాతయ్య అందరికీ కూడా ధన్యవాద ప్రణాం. నేటి గీతామృత కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. జయ శ్రీ శ్రీ రాధారమణ లాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం 3 కర్మయోగము 27, 28, 29, 30 4 శ్లోకాలు చర్చిద్దాం. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకారా విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ప్రకృతే గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ భిన్నా విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो श्रीमद् भगवद गीता की जय, श्री श्री राधारमण लाल की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, समावेత భక్త బృంద की जय. సో ఈరోజు భగవంతుని యొక్క కృప వల్ల భగవంతుని యొక్క ముఖారవిందము నుంచి మనము జ్ఞానులు అజ్ఞానులు చేసే కర్మలు వాటి యొక్క ఫలితము భగవంతుడి యొక్క బోధనల ద్వారా తెలుసుకుందాము. భగవంతుడి యొక్క ఆదేశాలు కూడా ఇస్తున్నారు భగవంతుడు, ఈరోజు వాటి గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ ఏమంటే జ్ఞానులు అంటే ఎవరంటే భగవత్ ఆదేశాలను పాటిస్తూ జీవితాన్ని గడిపేవాళ్ళు జ్ఞానులు. అజ్ఞానులు అంటే భగవత్ ఆదేశాలంటే శాస్త్రాలను ఆధారం చేసుకోకుండా జీవించేవాళ్ళు, అంటే తనే కర్త, తనే యజమాని, తనకు తానే సర్వమని భావించేవాడు అజ్ఞాని. సో తనకు యజమాని, భోక్త, సర్వస్వం భగవంతుడు, అంటే తను భగవంతుడికి దాసుడుగా, సేవకుడిలాగా, భగవంతుడి అంశలాగా జీవించేవాడు జ్ఞాని. సో ఇక్కడ జ్ఞాని అజ్ఞాని యొక్క కర్మలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ భావన ఏ విధంగా ఉంటుంది, మరి భగవంతుడు ఫైనల్గా ఎవరిని రికమెండ్ చేస్తున్నాడు, ఎటువంటి కర్మలు, సో ఎవరు పతనం అవుతారు, ఎవరు ఉద్ధరింపబడతారు అనేది కూడా భగవంతు ఇక్కడ చక్కగా వివరిస్తున్నారు. సో అజ్ఞానులు ఎలా ఉంటారంటే మిథ్యా అహంకారము. మిథ్యా అహంకారం అంటే సో వాళ్ళు ఈ దేహమే నేను అని భావించి జీవిస్తూ ఉంటారు. అది దాన్ని ఏమంటారు, మిథ్య అంటే ఏదైతే కాదో అది అవును అనుకొని జీవించేవాళ్ళు. లైక్ ఎట్లయితే మనము రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే మనము నడుస్తూ ఉంటే మన నీడ కూడా మనతో పాటు వస్తుంటుంది, కానీ నీడ అది మనది కానీ మనము నీడ కాదు. సో కాబట్టి మనము దేహము మనం కాదు, దేహము మనది. మరి మనమే ఎవరైనా ఎగ్జాంపుల్ అడుగుతా ఉంటే అరే ఆ చేతి ఎవరైనా మనం బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటే చేయి బయటకు కనబడింది అనుకొని ఆ చేతి ఎవరిది అంటే పలానా అయింది అంటారు. తల ఒకవేళ బయటకు ఉందంటే ఆ తల ఎవరిదంటే పలానా అంటారు.
సో మరి ఆ ఈ లెఫ్ట్ హ్యాండ్ పలానా, ఆ లెగ్స్ ఎవరు అంటే పలానా అంటారు. ఎవరు అతను? అతనే ఆత్మ. ఆత్మ యొక్క దేహము, ఈ దేహం యొక్క ఇంద్రియాలు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ తల. సో కాబట్టి కానీ అవి తెలిసిన మళ్ళీ మనము నేనే దేహం అని భావంతో జీవిస్తారు. దాన్ని మిథ్య అహంకార. అహంకారం అంటే ఏదో కాదండి. అహం ఆకార, నేను ఆకారం. నేనంటే దేహాన్ని నేనుగా ఫీల్ అయ్యే వాళ్ళను ఏమంటారంటే మిథ్య అహంకారులు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే విమోహితుడైతా ఉంటారు. సో అంటే ఈ భౌతిక జగత్తే నాది, ఇక్కడ నేను శాశ్వతంగా ఉండడానికి వచ్చాను అనుకుంటారు. కానీ ఆయన చూస్తూ ఉంటాడు, తనకంటే ముందు ఎంతో మంది వెళ్ళిపోతూ ఉంటారు, తనకంటే చిన్నవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయినా ఈ యొక్క భౌతిక ప్రపంచంతో ఆయన విమోహితుడైతూ, జీవాత్మ నిజానికి ఈ భౌతిక ప్రకృతి ద్వారా, పంచభూతాల ద్వారా శరీరాన్ని తీసుకుంటుంది. కానీ పంచభూతాలు దేంతో కూడుకుని ఉంటాయి? త్రిగుణాలు. త్రిగుణాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ మూడు గుణాల యొక్క కాంబినేషన్స్ తో మనము దేహాన్ని తీసుకుంటాం. ఈ మూడు గుణాల ద్వారానే కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మలకు కర్త నేను అనుకుంటాం. ఎందుకు అనుకుంటున్నాం అలా? నేను దేహము అయినప్పుడు దేహమే కర్మలు చేస్తుంది కాబట్టి నేనే కర్తను అనుకుంటాం. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఇంటి ముందర కారు ఉంటుంది, రిమోట్ కారే ఉండొచ్చు, కానీ ఆ కారుకి ఏమైనా జీవం ఉందా? ఆ కారు లోపల డ్రైవర్ కూర్చుని నడిపిస్తేనే కారు కదులుతుంది. ఒకవేళ డ్రైవర్ లేకపోతే ఆ కారు కదలదు. సపోజ్ కారు నేనే పనులు చేస్తున్నాను, నేను చేస్తున్నాను, కారు లేదు. కారుని చేయించే కర్త ఇంకొకరు ఉంటారు. అదేవిధంగా మన లోపల మనం ఉన్నాము, మనతో పాటు పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ప్రతి కర్త మనము కాదు, ఆ భగవంతుడి యొక్క కృప వల్ల మనం చేస్తా ఉన్నాము. కానీ ఎవరైతే నేనే దేహాన్ని అనుకునే వాళ్ళు, దేహమే చేస్తుంది కాబట్టి నేనే కర్తను అనుకుంటా ఉంటాడు. అది ఒక రకం. వాళ్ళని ఏమంటారు? అజ్ఞానులు. జ్ఞానులను ఏమంటున్నారు ఇక్కడ? కృష్ణ భక్తి భావనలో ఉన్నవాళ్ళు జ్ఞానులు, భౌతిక భావనలో ఉన్నవాళ్ళు అజ్ఞానులు. చూడడానికి ఇద్దరు ఒకలాగానే ఉంటారు. ఎందుకు? ఇద్దరి దేహాలు అలానే ఉంటాయి, భౌతిక దేహంలాగా ఉంటుంది. వాళ్ళిద్దరిది వేరులాగా అనిపించదు, కానీ వాళ్ళిద్దరి మధ్య చాలా ఆ అపారమైన భేదం ఉంటుంది అన్నట్టు. కర్మలు సేమ్ అనిపించినా ఈ కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళేమో భగవంతుడి కొరకు, భగవత్ ప్రీత్యర్థం కర్మలు చేస్తూ ఉంటారు. అదే భౌతిక భావనలో ఎవరైతే అజ్ఞాన అంధకారంలో జీవిస్తూ ఉంటారో, దేహ భావనలో వాళ్ళు కూడా కర్మలు చేస్తారు. ఆ కర్మలు వాళ్ళు వాళ్ళ యొక్క దేహ సుఖాల కొరకు చేస్తూ ఉంటారు. కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ప్రతి క్షణము ఆ భగవంతుడి యొక్క నియంత్రణ, భగవంతుని గుర్తు చేసుకుంటూ భగవంతుడి కొరకు చేస్తూ ఉంటారు. భౌతిక చైతన్యంలో ఉన్నవాళ్ళు నేనే దేహం కాబట్టి ఏది చేసినా నేనే చేస్తున్నాను, ఇది నా వల్ల అయింది అని గొప్పలు చెప్పుకుంటా ఉంటుంది. దీని గురించి ఒకసారి ఒక లీల జరుగుతూ ఉంటుంది. ఒకతను ఎలా ఉంటుంది చూడండి. ఆ ఒకతను ఆయనకు గార్డెన్ పెంచుకునే ప్యాషన్ ఉంటుంది అన్నట్టు. ఇంటికి ఇవాళ విల్లాస్ లో పెద్ద పెద్ద బంగ్లాస్ ఉండి గార్డెన్ ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే తన ఇంటి దగ్గర పూల మొక్కలు, మంచి పళ్ళ చెట్లు అవన్నీ కూడా పెంచుకుంటా ఉంటాడు. ఒకతను వచ్చి ఆయన ఏం చేస్తాడు, అందులో ఒక పువ్వు కూడా తెంపనియాడు అన్నట్టు. అన్ని చాలా పర్సనల్ కేర్ తీసుకుంటాడు. అనుకోకుండా గేట్ ఓపెన్ ఉంటే ఒక ఆవు వచ్చి అంత గడ్డి అది ఇది మేసి చాలా పాడు చేస్తుంది. అప్పుడు ఆయన చూసి బంగ్లా మీదకి వెళ్ళి చూసి ఆవును గట్టి కొట్టి కొట్టి దాన్ని చంపేస్తాడు అన్నట్టు. సో అప్పుడు ఊరు వాళ్ళందరూ, ఆయన ఏం చేస్తారు, కొంచెం తెలివిగా అన్నట్టు. అరే ఈ ఆవుని చంపావు నువ్వు అంటే, లేదు లేదు నేను చంపలేదు, నా చేతులు చంపాయి ఇవి, ఈ చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడు చంపాడు అని చెప్పేసి అంటాడు. ఓహో అలానా, అందరికి అలా ప్రచారం చేస్తాడు. ఇంద్రుడు చంపాడు, ఎలా ఇంద్రుడు చంపాడు, ఈ చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు అని చెప్పేసి. అప్పుడు అరే అవునంట ఇంద్రుడు చంపాడంట అంటే అది ఇంద్రుడి వరకు వెళ్తుంది. వెళ్తే ఇంద్రుడా ఏమని, నేను చేసిన కర్మలకే ఇక్కడ ఇంద్రుడి పోస్ట్ లో ఉండి ఎంతో బాధను అనుభవిస్తా ఉంటే, సో ఇది లేని నింద నా మీద వచ్చింది ఏంటి అని బ్రాహ్మణుడు వేషంలో వేసి ఆయన దగ్గరికి వెళ్తాడు అన్నట్టు. సో వెళ్ళి ఏమడుగుతాడు, అరే మీ గార్డెన్ చాలా బాగుందండి, ఎవరు పెంచుతుంటే నేనే పెంచుతున్నాను అంటాడు. అంతేకాకుండా ఒక రోజ్ గార్డెన్ చూసి, అరే ఈ రోజ్ గార్డెన్ చాలా బాగుందంటే నేను నా స్వహస్తాలతో చేశాను అంటాడు.
తర్వాత ఈ మ్యాంగో ట్రీ చూస్తాడు, చాలా చిన్నగా ఇంతే ఉంటుంది. అరే చాలా బాగుందండి ఇది. సో అంటే ఇది కూడా నేనే పెట్టాను, నేనే పెంచుతున్నాను. చిన్న పాండ్ ఉంటుంది, దాంట్లో కమలం పువ్వులను చూసి అరే ఇది పాండ్ చాలా బాగుందండి, ఈ ఫ్లవర్స్ కూడా చాలా నా స్వహస్తాలు అంటాడు. అప్పుడు అంటాడు ఏదైనా కూడా అంటే నేనే కర్త కర్మలకు, అంటే ఈ త్రిగుణములచే తను చేసే కర్మలకు తన్ను కర్తగా అంటాడు. ఇది ఎవరు చేశారంటే నేను నా స్వస్థలు అంటాడు. అప్పుడు ఆయన బ్రాహ్మణుడి వేషం కాస్త పోయి ఇంద్రుడిలాగా ఏమండి ఇది ప్రతిదీ నువ్వు చేసినా అంటున్నావు, ఆవుని చంపింది మాత్రం నా పైన వేస్తావా? ప్రతిదీ నువ్వు కర్త అన్నావు, చెడు వచ్చినప్పుడు నా మీద తోస్తున్నావా అని చెప్పేసి అంటాడు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా భౌతిక భావనలో ఉన్నవాళ్ళు, అజ్ఞాన అంధకారంలో. ఇది అతని అజ్ఞానానికి అంటే చూడండి, ఆయన ఒక దేహమే తను అనుకుంటే మరి దేహంలోంచి ఎవరో అంటే ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ దేహం అలానే ఉండాలి కదా. కానీ ఆయన చూస్తూనే ఉన్నాడు, ఎంతో మంది వెళ్ళిపోతున్నారు, దేహం మిగిలిపోయింది, దేహాన్ని వాళ్ళు అంత్యక్రియలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఈ దేహము మనము కాదు అనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళు అజ్ఞానులు, ఆ విషయాన్ని తెలుసుకొని ఈ కర్మలు కూడా కర్త నిజమైనటువంటి కర్త భగవంతుడు కాబట్టి అంటే భగవంతుడి నిర్దేశకత్వములో ఎలాగైతే అర్జునుడు మహాభారత యుద్ధంలో యుద్ధం ఆయనే చేశాడు, కానీ ఎవరి యొక్క డైరెక్షన్లో? భగవంతుడి యొక్క డైరెక్షన్లో, భగవంతుడి ఆజ్ఞానుసారము అది భగవంతుడికి సేవభావంగా అర్జునుడు చేయడం జరిగింది. సో ఇక్కడ అదే దుర్యోధనుడు సర్వం తనే అని చెప్పేసి తనే భోగింపబడేవాడు. స్వయం భగవంతుడు వాళ్ళ యొక్క సభకు వెళ్ళినప్పుడు కూడా భగవంతుని సామాన్య మానవుడిగా గుర్తించాడే తప్ప భగవంతుని భగవంతుడిలాగా గుర్తించలేకపోయాడు. కాబట్టి ఇది అజ్ఞానంలో ఉన్నవాళ్ళు తాను ఏమన్నా చేయగలుగుతాను అనుకుంటాడు, జ్ఞానంలో ఉన్నవాడు తాను చేసేది ఏమీ లేదు. ఆ ఋషికేశుడు తను అంటే తన యొక్క ఇంద్రియాలకు యజమాని, ఇంద్రియాలకు ఆ మాస్టర్ అయినటువంటి ఆ భగవంతుడు ఋషికేశుడు కాబట్టి మనందరి ఇంద్రియాలకు ప్రభువు అని జ్ఞాని భావిస్తాడు. అజ్ఞాని భగవంతుని గుర్తించలేడు, తన ఇంద్రియాలకు తనే యజమానిని అని అనుకుంటాడు అజ్ఞాని. సో కాబట్టి ఈ విధంగా భావిస్తూ తన ఇంద్రియ భోగాలకు పాల్పడుతూ ఇంద్రియాలను సుఖపెట్టాలని ఆయన మిథ్యా అహంకారంతో విమోహితుడైతా ఉంటాడు. దానివల్ల అతను ఈ ఇంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ దేహమే సర్వస్వం అనుకొని ఈ దేహాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుని మరియు భగవంతుడితో తనకున్నటువంటి నిత్య సంబంధాన్ని మర్చిపోతాడు. దీనికి మనము చక్కగా ఒకే ఫ్యామిలీలో మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకం తర్వాత ఏంటంటే భగవంతుడు ఇంకా చెప్తాడు, ఈ మిథ్య అహంకారం అంటే దేహ భావనలో ఉన్నవాడు ఎలా ఉంటాడు, తనే సర్వస్వము, తనే యజమాని, తనే భోక్త, తనే కర్త అనుకుంటా ఉంటాడు. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఎవరైతే పరతత్వ జ్ఞానంలో ఉన్నవాడు అంటే భగవంతుడి గురించి జ్ఞానం తెలిసినవాడు, తన యొక్క పొజిషన్, తన తనేంటి, తను ఆత్మ, ఆత్మ యొక్క స్థితి జీవేర స్వరూపాయ కృష్ణేర నిత్యదాస్. ఆత్మ ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క సేవకుడు కాబట్టి తన యొక్క ధర్మము భక్తి అంటే భగవంతుడి సేవ, అది నా యొక్క నిజ ధర్మ. భక్తియుత కర్మ మరియు కామ్యకర్మ అంటే దేహాత్మ భావనలో ఉన్నవాడు కామ్యకర్మను చేస్తూ ఉంటాడు. అదే బ్రహ్మభూత స్థితి, ఆత్మ భావనలో ఉన్నవాడు తన యొక్క దేహం కొరకు కర్మలు చేయడు, ఇద్దరు కర్మలు చేస్తారు. సో దేహాత్మ భావన వాడేమో దేహ సుఖం కొరకు చేస్తాడు, ఆత్మ భావనలో బ్రహ్మభూత స్థితిలో ఉన్నాడు భగవంతుడి కొరకు కర్మలు చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఎవరైతే ఈ భగవత్ తత్వంలో ఉన్నవాడు ఇంద్రియాలలోను ఇంద్రియ భోగంలోను నెలకొనడు, ఇంద్రియ తృప్తి కొరకు జీవించడు అతను. ఎందుకు? ఇంద్రియ తృప్తి కొరకు జీవిస్తే అవి మళ్ళీ ఈ త్రిగుణాలకు సంబంధించినటువంటి కర్మలు చేస్తూ ఏం చేయాల్సి వస్తుంది, భౌతికమైనటువంటి వ్యక్తుల సాంగత్యం అంటే ఇంద్రియ భోగాలను ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ సాంగత్యంలో హేయమైనటువంటి కర్మలు, ఈ భౌతిక సుఖాలు లైక్ ఎట్లయితే మనం చూసినట్టయితే హిరణ్యకశిపు ఉన్నాడు, హిరణ్యాక్షుడు ఉన్నాడు, వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు భౌతిక భావనలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీలో జన్మించాడు భక్త ప్రహ్లాదుడు, సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక భావనలో. హిరణ్యకశిపు అనుకుంటున్నాడు
నేనే జ్ఞానిని, నాకే జ్ఞానం ఉంది, నాకే బలం ఉంది. ఇద్దరన్నా తమ్ముడు. ప్రహ్లాదుడు అంటాడు, నీ బలానికి, నీ జ్ఞానానికి, నీ యొక్క ఆ ప్రతిదాని నీ శక్తికి ఆ భగవంతుడే కారణభూతుడు. ఆ? మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. సో జీవుడు నా యొక్క అంశ, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. జీవులందరూ కూడా నా అంశలు. ఎప్పటి నుంచి? సనాతనమైనటువంటి అంశలు. కాబట్టి వాళ్ళు ఏ జన్మ ఎత్తినా కూడా వాళ్ళ దేహంలో నేను ఆ జీవుడితో పాటు పరమాత్మలాగా నేను వాళ్ళతో పాటు ప్రతి జన్మలో నేను వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు? నా నుండియే వాళ్ళకు స్మృతి, మరుపు, జ్ఞానము లభిస్తాయి అని భక్తుడు తెలుసుకుంటాడు. లైక్ ప్రహ్లాదుడు తెలుసుకుంటాడు, హిరణ్యకశిపు తెలుసుకోలేకపోతాడు. ఎందుకు? మిథ్య అహంకారం ఆయనకు అడ్డొస్తూ ఉంటుంది. దీంట్లో మనకు చెప్తున్నారు, ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు నిత్య నిరంతరము జ్ఞాన స్వరూపుడై భగవంతుని అంశగా తన యొక్క నిజ తత్వాన్ని తెలుసుకొని, సో తను ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక దేహంతో చిక్కుబడ్డాను, ఇటువంటి త్రిగుణాల్లో బంధింపబడి ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాను, దానికి ఆచార్యులు చెప్తారు. మనము అహం బ్రహ్మాస్మి అంటే ఆ వీళ్ళు ఏమంటారంటే నేను బ్రహ్మమని ఎవరు నిజమైనటువంటి జ్ఞానంలో ఉన్నవాళ్ళు తెలుసుకోలేకపోతారు. ఒకవేళ నేను బ్రహ్మం అంటే నేను ఆత్మస్వరూపం అన్నప్పుడు అక్కడ నేనే పరమాత్మ అని అనుకోకుండా ఆత్మ యొక్క ధర్మం ఏంటి, పరమాత్మ అనే సంపూర్ణాన్ని సేవించడము మనము తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే తన నిజ స్వరూపము భగవంతుడి యొక్క సేవకుడు. మరి సేవకుడు అన్నప్పుడు ఆయన ఒకసారి సేవకుడు, ఒకసారి యజమాని అనేది ఉండదు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుకు చెప్తున్నాడు, మనందరికీ కూడా అరే నీకు ఇంత శక్తి, ఇంత బుద్ధి ఇవన్నీ ఎవరిస్తున్నారంటే నువ్వు ఏ విధంగా అయితే నేను ఇంత బలవంతుణ్ణి అని ఫీల్ అవుతున్నావో, నీ బలానికి, నా బలానికి, నా బుద్ధికి కూడా ఆ నారాయణుడే కారణము. కాబట్టి మనం ఇప్పటికైనా తెలుసుకోవాలా, ఈ భౌతికమైనటువంటి దేహంలో చిక్కుబడి త్రిగుణాలతో అనే మూడు తాళ్లతో బంధింపబడుతున్నాం మనము. సత్వగుణం అనే బంగారు గొలుసు, రజోగుణం అనే వెండి గొలుసు, తమోగుణం అనే ఇనుప గొలుసులతో మనం బంధింపబడుతున్నాము. వీటి నుండి మనం బయటపడాలంటే కేవలము భగవత్ సంబంధిత కర్మలను మనం ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తామో చాలా సులభంగా ఈ భౌతిక భావం నుండి, భౌతిక దేహం నుండి, భౌతిక ప్రపంచం నుంచి చాలా సులభంగా మనము బయటపడగలుగుతాము. ఒకవేళ మనం ఇది గుర్తించినట్టు అయితే దానికే మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస. ప్రతి ఒక్కరి లోపల బ్రహ్మ జిజ్ఞాస అంటే నేనెవరిని, ఎందుకు ఈ నాలుగు క్లేశాలు, జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఇటువంటి క్లేశాల్లో అనంత కాలం నుంచి ఎందుకు నేను కొట్టుమిట్టాడుతా ఉన్నాను, దీని నుంచి తప్పించుకునే మార్గము నేనెవరు, ఎందుకు కష్టాలు పడుతున్నాను, తర్వాత భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడికి సంబంధం ఏంటి, నేను చేయవలసిన కర్మ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, మరి ఇప్పుడు ఈ ప్రజెంట్ జీవితంలో కూడా ప్రతిరోజు ఎందుకు నేను దుఃఖాలను అనుభవిస్తున్నాను అని మనము ప్రశ్న వేసుకోవాలా. అలా ప్రశ్న వేసుకోకుండా ఏదో దొరికింది ఎంజాయ్ చేస్తూ ఉన్నామంటే మనం నిజంగా ఈ భౌతిక బద్ధ జీవన స్థితిలో నిద్రావస్థలో ఉన్నట్టు మనము. మేలుకునే స్థితిలో మనం ఉండాలి. మేలుకునే స్థితే మనని మనం ప్రశ్నించుకోవటము. నేను ఎవరిని, నేనేం చేయాలి, ఎందుకు మరణిస్తున్నారు అందరూ, లేకపోతే నేను కూడా మరణించాల్సి వస్తుందా అనేది తెలుసుకోవాలా. దీంట్లో మనం భగవంతుడి గురించి ప్రశ్నించినప్పుడు నేను అంటే ఆత్మ, మరి భగవంతుడి గురించి భగవంతుడు భాగవతంలో చెప్తున్నారు, బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది సభ్యత. అంటే భగవంతుడు మూడు తత్వాలుగా బోధింపబడతాడు. ఒకటి బ్రహ్మముగా అంటే నిరాకార బ్రహ్మము లేదా బ్రహ్మజ్యోతి, రెండు పరమాత్మగా, మూడు భగవానుడిగా మనము తెలుసుకోవచ్చు. ఇది శ్రీమద్ భాగవతం యొక్క గొప్ప సారము. అంటే మనం అందరం చాలాసార్లు సచ్చిత్ ఆనంద అంటాం. సత్ అంటే శాశ్వతము, అంటే భగవంతుడి యొక్క బ్రహ్మము శాశ్వతము, చిత్ అంటే జ్ఞానము, పరమాత్మ యొక్క తత్వం ఏంటంటే సత్ చిత్. శాశ్వతము జ్ఞానమయమైంది, భగవాన్ అంటే ఆనందమయమైంది, అంటే సచ్చిత్ ఆనంద
స్వరూపుడు భగవంతుడు. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే అజ్ఞానులతో ఏ విధంగా బిహేవ్ చేయాలి. అజ్ఞానులు పాపం వాళ్ళని మనం హేట్ చేయొద్దు, వాళ్ళని దూరం చేయకూడదు, అసహించుకోకూడదు, వాళ్ళని వెలివేయకూడదు. ఎందుకంటే అలా మనం వెలివేస్తే మనం అజ్ఞానులం అవుతాం. భగవద్గీత మనకు 5వ అధ్యాయము 18వ శ్లోకంలో చెప్తున్నారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచేవా స్వపాకేశ పండిత సమదర్శిన. అంటే భక్తుడు ఎప్పుడు కూడా అందరినీ కూడా అంటే విద్యా వినయ సంపన్నమైనటువంటి బ్రాహ్మణుణ్ణి, తర్వాత ఆ, ఆవుని, శునకాన్ని, శునక మాంసం తినేవాడిని, ఏనుగును, ఇలా ప్రతి ఒక్కరిని కూడా సమదృష్టితో చూడాలి. సమదృష్టి అంటే ఆత్మస్వరూపంగా మనము చూడాలి. సో అది ఎప్పుడు చూడగలుగుతాము? మనం ఈ భౌతిక చైతన్యం అనే అజ్ఞానం నుండి ఆధ్యాత్మిక చైతన్యం అనే ఆత్మస్థితికి మనం ప్రమోట్ అయినప్పుడు సమదృష్టితో చూడగలుగుతాము. ఇక్కడ అజ్ఞానులు భౌతిక చైతన్యంలో పాపం వాళ్ళకు తెలియక దాని పట్లనే ఆసక్తి లేని సో భౌతిక జీవితమే నిజమైన జీవితాన్ని వాళ్ళు అజ్ఞాన అంధకారం వల్ల గడుపుతూ ఉంటారు. కానీ జ్ఞానవంతులు వాళ్ళని అరే మీరు అజ్ఞానులు, మీరు ఇలా ఉంటున్నారు అలా ఉంటారని వాళ్ళని కలత పెట్టకూడదు, వాళ్ళని కించపరచకూడదు. వాళ్ళని వీలవుతే వాళ్ళని స్లోగా భగవత్ చైతన్యంలోకి తీసుకురావడానికి మనము వాళ్ళకు బోధనలు చేయాలి. వాళ్ళకి ఎందుకంటే ఇంతవరకు ఆధ్యాత్మికమైన జ్ఞానం లేదు, ఆత్మ యొక్క జ్ఞానము లేదు. కాబట్టి స్లోగా వాళ్ళందరినీ కూడా డైరెక్ట్గా మీరు అజ్ఞానులు, మీరు మూర్ఖులు అలా చేయకుండా స్లోగా వాళ్ళకు భగవత్ చింతన, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనము తీసుకొని రావాలి. దాని కొరకే ఆచార్యులు ఏం చెప్తారు, సాధు సంఘము వాళ్ళందరికీ కూడా సత్సంగాన్ని కల్పించాలి, అక్కడికి వాళ్ళని ఆహ్వానించాలి. సో కానీ వాళ్ళు కొన్నిసార్లు ఏ విధంగా ఉంటారు, భౌతికంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు పాపం వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి గోల్ ఏంటంటే ఏముంటుందంటే ఈ ఇతరులను సేవించడం, భౌతిక దృష్టితో సంఘంలో సేవలు చేయడము, లేదంటే పరోపకారార్థం ఇదం శరీరం లాగా ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సంఘం సేవిస్తూ ఉంటారు. సో జాతీయత భావం ఉంటుంది. సో ఇతరులకు మేలు చేయటం అంటే భౌతికంగా మేలు చేయడం అది కూడా ఒక లెవెల్లో చాలా మంచిదే. అంటే ఇతరులకు చెడైతే చేయట్లేదు, మేలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఏం చేయాలి, అటువంటి వాళ్ళని కొద్దిగా అహింస, హింసా కార్యక్రమాలు కాకుండా అహింసా కార్యక్రమాల్లో సో లైక్ కొంతమందికి ఇతరులకు భోజనం చేయించేది ఉంది, అది మనం ఏం చేయొచ్చు, ప్రసాదాన్ని వితరణ చేయమనొచ్చు. ఇతరులకు మేలు చేయడం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, వాళ్ళు ప్రవచనం ఇవ్వకపోవచ్చు కానీ ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని వాళ్ళు కండక్ట్ చేయగలుగుతారు. ఆ విధమైనటువంటి ప్రాథమిక కార్యక్రమాలని వాళ్ళను ఎంగేజ్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకు. చాలా ఆ విధంగా మనము ఎంకరేజ్ చేస్తూ వెళ్ళాలి. సో వాళ్ళు ప్రత్యక్ష కృష్ణ చైతన్యంలో ఉండకపోవచ్చు, అలా అని చెప్పేసి రాకపోవచ్చు. కొంతమంది మనం ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, వాటి బిహైండ్ బ్యాక్గ్రౌండ్ పెద్ద భాగవత సప్తాలు కానీ లేకుంటే కృష్ణాష్టమి, వాళ్ళు ఏమంటారు, ప్రోగ్రామ్కి అయితే చాలా బిజీ ఉంటాను ప్రభుజీ, మీకు దానికి ఎంత కావాలంటే అంత ప్రసాదాన్ని నేను స్పాన్సర్ చేస్తాను, టెంపుల్ డెకరేషన్ నేను స్పాన్సర్ చేస్తాను. ఇలాంటి వాళ్ళు బ్యాక్ ఎండ్ నుండి ఎన్నో కార్యక్రమాలను వాళ్ళు నెరవేరుస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళకు అదే విధంగా ఎంకరేజ్ చేయాలి, అరే మీరు ప్రత్యక్షంగా కృష్ణ చైతన్యంలో పాల్గొనట్లేదు అని వాళ్ళని ఇబ్బందులు పెట్టకూడదు. స్లోగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి భగవంతుడు చెప్తుంది. అజ్ఞానుల దగ్గరికి వెళ్ళి వారిని మనిషికి అత్యంత అవసరమైన కృష్ణ భక్తి భావన కర్మలలో నెలకొల్పడానికి యత్నించడం వంటి నానా రకాలైన సాహసాలను చేస్తూ ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ మనం చూసినట్టు అవుతాయి, వెళ్ళాలి వాళ్ళ దగ్గర, వాళ్ళు మొత్తం వెళ్ళిపోయేది. చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే 500 years కింద అవతరించినప్పుడు భగవంతుడి యొక్క నామ సంకీర్తననే మనం ఈ కలియుగంలో చాలా గొప్ప వరప్రసాదం అని చెప్పి మాయాపూర్ దగ్గర జగై మదే అని చెప్పేసి, మనం ఎట్లయితే హిరణ్యాక్ష హిరణ్యకశిపు అంత భయంకరమైనటువంటి వ్యక్తులు జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ ఏరియా నుంచి సో ఎవ్వరు వెళ్ళినా వాళ్ళని దోచుకోవటం, స్పెషల్లీ స్త్రీలు వెళ్తే వాళ్ళు నానా ఇబ్బందులు పెట్టడము, తాగటము, మళ్ళీ వాళ్ళు బ్రాహ్మిన్స్ అలా ఉండి ఇలా మొత్తం చెడు పనులు చేస్తూ ఉంటున్నట్టు. చైతన్య మహాప్రభు అంటాడు, ఈ నామ సంకీర్తన ద్వారా వీళ్ళని మార్చండి,
వీళ్ళు మారితే సొసైటీలో చాలా ప్రభావం ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎంత అజ్ఞానము, మూర్ఖులు, వాళ్ళు పరమ కిరాతకుల్లాగా ఉంటారు. అయితే నిత్యానంద మహాప్రభు, హరిదాస్ ఠాకూర్ వీళ్ళందరూ కలిసి ఆ వీధికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వేరే వాళ్ళకి లేదు లేదు వెళ్ళకండి, వాళ్ళు పరమ రాక్షసులు లాంటి వాళ్ళు, అటు సైడ్ వెళ్ళకూడదు వెళ్ళొద్దంటే, కానీ వాళ్ళకి ఆదేశం ఎవరిది? చైతన్య మహాప్రభు ఆదేశం. కాబట్టి సో మనం అలాంటి వాళ్ళని, వాళ్ళ దేహము త్రిగుణాలతో కూడుకుంది, వాళ్ళ ఆత్మ అయితే ప్యూర్ కాబట్టి, సో లెట్ us ఫోకస్ ఆన్ దేర్ సోల్. సో కాబట్టి వెళ్ళి మొదటి రోజు వాళ్ళు భిక్షాటనలాగా వెళ్ళి హరినామం చెయ్యండి అంటే, "ఆ, ఈ కాలనీకి రోడ్ సైడ్ ఎవరు ధైర్యం చేయరు, మీరు ఎలా ధైర్యం చేశారని కొట్టడానికి వెళ్తే పారిపోతారు." ఆ రోజు వెళ్ళి మళ్ళీ చైతన్య మహాప్రభుకి ఈవినింగ్ చెప్తారు, ఇలా ఇలా ఇద్దరు దుష్ట దుర్మార్గులు మమ్మల్ని వెంబడించారు అంటే, చైతన్య మహాప్రభు అంటాడు, నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళండి, వాళ్ళకే చెప్పండి. అప్పుడు నెక్స్ట్ డే వెళ్ళి ధైర్యంగా వాళ్ళ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాంట్లో ఒకడు నిత్యానంద మహాప్రభుని పెంకుతో కొట్టడము, విసిరి కొడితే ఇక్కడ నిత్యానంద మహాప్రభు గాయమై రక్తం కారుతా ఉంటే, అప్పుడు ఆ విషయం చైతన్య మహాప్రభు వరకు వెళ్తుంది. మహాప్రభు తన యొక్క భక్తులకు ఎవరన్నా గాయపరిచారో, వాళ్ళకు అవమానపరిచారంటే భగవంతుడు ఓర్చుకోలేడు. తనకి ఎవరు ఏమన్నా కూడా ఓకే, కానీ తన భక్తులకు నిందిస్తే, తన భక్తులను గాయపరిస్తే భగవంతుడు భరించలేడు. ఇమ్మీడియట్ గా తను మానవ రూపంలో ఉన్నాను, భక్తావతారంలో ఉన్నానే విషయాన్ని కూడా పక్కన పెట్టి భగవంతుడు తన నిజ స్వరూపమైన కృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రాన్ని ఆహ్వానిస్తాడు. సో ఆదేశం ఇస్తాడు, పోయి వాళ్ళ తల నరికేసేయండి అని. అప్పుడు మళ్ళీ సుదర్శన చక్రం వస్తుంటే నిత్యానంద మహాప్రభు వేడుకుంటాడు, ప్రభు మీ యొక్క ఈ అవతారము ప్రేమావతారము, మీరు ప్రేమ పురుషోత్తములు, కేవలము ఈ అవతారంలో సంవరించడానికి రాలే, దుష్ట దుర్మార్గుల లోపలున్న ఆ దుష్ట శక్తులను, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను సంవరించడానికి వచ్చిన అవతారం ఇది, కాబట్టి వాళ్ళని సంవరించకండి అని. సో అది చూడంగానే వీళ్ళ ప్రాణాలు గాలిలో ఎగిరిపోయినట్టు అయిపోయింది. ఎవరివి? జగయ్ మదయ్. అప్పుడు వాళ్ళకు ఆ తాగిన మైకం కూడా వదిలిపోయి వాళ్ళు చైతన్య మహాప్రభు యొక్క పాదాల మీద పడి వేడుకుంటారు, ప్రభు మమ్మల్ని రక్షించండి. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, మీరు వెళ్ళి నిత్యానంద మహాప్రభు యొక్క పాదాశ్రయం చేయండి, అప్పుడు ఆయన రక్షిస్తాడు. మళ్ళీ వెళ్ళి నిత్యానంద మహాప్రభుని వేడుకుంటాడు. ఇప్పుడు నిత్యానంద మహాప్రభు పరమ కరుణాత్మ రంగుడు, సో ఆయన వీళ్ళని అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆ ఇన్సిడెంట్ తర్వాత మహాభక్తులుగా మారిపోతారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, కృష్ణ భక్తి భావనా కర్మంలో నెలకొల్పడానికి యత్నించిన వంటి నానా రకాలైన సాహసాలను చేస్తుంటారు. ఎవరు? కృష్ణ భక్తులు. ఎందుకు? ఇతరుల పట్ల వాళ్ళు చాలా కరుణతో ఉంటారు. భగవంతుడే కరుణ అంటే భక్తులు పరమ కరుణతో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ భక్తులు ఏ విధంగా చెయ్యాలి అని అర్జునుడి ద్వారా భగవంతుడు ఆదేశిస్తున్నాడు. ఏమంటాడంటే, భగవంతుడి గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎటువంటి స్వార్థ బుద్ధి ఉండదు, స్వలాభాపేక్ష అంటే తన పర్సనల్ లాభం ఏమీ ఆశించడు. తర్వాత మమత్వం, ఇది నాది నీది అంటే స్వార్థం, ఇది నాది మమత్వం అనేది ఉండకుండా కర్మను చేస్తాడు. ఏ విధంగా? భగవంతుడికి సంపూర్ణంగా అర్పిస్తాడు. ఇది భగవంతుడి కొరకు మాత్రమే చేస్తున్నాను. ఏ విధంగా అయితే మనము బ్యాంక్ లో క్యాషియర్ ఉంటాడు, సో ఎంతో డబ్బు వస్తుంది, ఆ డబ్బు ఆయన తీసుకోవడం, ఆయన తీసుకుంటాడు, కౌంట్ చేస్తాడు, కానీ ఎవరి కొరకు తీసుకుంటాడు? అక్కడ ఆ డబ్బు పట్ల ఎటువంటి మమత్వం ఉండదు, ఇది నాది అనేది ఉండదు. ఎందుకు? డబ్బు తీసుకుంటాడు, సాయంత్రం వరకు అక్కడ పెట్టుకొని, సో ఒకరు డబ్బు డిపాజిట్ చేయొచ్చు, ఇంకొకరు వాళ్ళ డబ్బుని ఇవ్వమని చెక్ ఇవ్వచ్చు. సో డిపాజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళ పట్ల ప్రేమ ఉండదు, నా డబ్బు నాకు ఇవ్వు అన్న పట్ల శత్రుత్వం ఉండదు. కాబట్టి అక్కడ ఆయనకు ఇది నాది కాదు, ఇది బ్యాంక్ డబ్బు, బ్యాంక్ కొరకు వచ్చింది, సో అది కూడా ప్రజల డబ్బు, డిపాజిట్ చేసిన వాళ్లకు ఇవ్వమన్నప్పుడు ఇస్తాడు, కొంతమంది డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు తీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ తన సొంత లాభాపేక్ష ఏ విధంగా బ్యాంక్ క్యాషియర్కి ఉండదో, అదే విధంగా జ్ఞానంలో ఉన్న వాడికి కూడా అటువంటి లాభాపేక్ష కానీ మమత్వం లేకుండా ఆయన కూడా కర్మ చేస్తుంటాడు, క్యాషియర్ కర్మ, కానీ అక్కడ ఏమైనా ఆశిస్తాడా? ఏమీ ఉండదు, బ్యాంక్ రిప్రజెంటేటివ్ లాగా పనిచేస్తాడు. అదేవిధంగా ఇక్కడ మనం కూడా భగవంతుడి ప్రతినిధి లాగా కర్మ చేయడానికి వచ్చాము, సో దాన్ని మాత్రం నిర్వర్తించాలా. సో ఏ విధంగా అయితే ఇక్కడ భగవంతుడు ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, సైనిక క్రమశిక్షణలో లాగా విధి నిర్వహణ చేయడానికి మనిషి పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతుడు కావలసి ఉంటుంది.
అంటే ఇప్పుడు సైన్యంలో ఎవరైనా జాయిన్ అవుతారు. సో బార్డర్లో వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటారు. సో ఎవరన్నా పొరుగు దేశం వాళ్ళు ఎవరైనా అటాక్ చేస్తే ఏం చేస్తాడైనా, సో తన యొక్క అధికారి ఆదేశం ఇవ్వగానే ఫైరింగ్ చేసేస్తాడు దేశానికి కాపాడడానికి కొరకు. సో ఎలాగైతే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు అతను, తన పై అధికారి దేశాన్ని రక్షించడానికి ఫైరింగ్ చేయమంటే అది ఎంతమంది చనిపోయినా ఆయనకు సంబంధం లేదు. ఎందుకు? దేశాన్ని రక్షించడానికి కొరకు. అదే ఒకవేళ పొరుగు దేశంతో యుద్ధంలో గెలిపించి ఆయన విశ్రాంతి కొరకు తన ఇంటికి అదే గది తీసుకొని వెళ్ళాడు అనుకోండి, అక్కడ కూడా ఇక్కడ పొరుగు దేశము, అక్కడ పొరుగింటి వాడు ఏదన్నా ఈయనని అనకూడని మాటలు అని, సో ఆయన కొట్టడానికి వచ్చాడు అనుకోండి, అరే నన్ను కొట్టడానికి వస్తాడని చెప్పి తన గన్ తీసి పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశాడు అనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడ దేశాన్ని ఆ రక్షించి ఎంతో మందిని పొరుగు దేశం వాళ్ళని సంహరించి దేశాన్ని రక్షించినందుకు అవార్డు ఇస్తారు. అదే ఇంటి దగ్గర తన కొరకు అంటే ఆ అక్కడ దేశం ఉంది, పై అధికారున్నాడు, ఇక్కడ తనని వాడు అన్నాడు అనే అహంకారంతో పట్ కాల్ చేశాడు అనుకోండి, ఆయనకు జైలు వేసేస్తారు. ఇంకేమైనా గొప్ప పనిష్మెంట్ కూడా విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము భగవంతుడిపై ఆధారపడి, కృష్ణ భక్తిలో ఉన్నవాడు సహజంగా భగవంతుడిపై ఆధారపడి మాత్రమే విధులను నిర్వర్తిస్తాడు. అదే భౌతిక వ్యక్తి ఎవరిపైన ఆధారపడడు, తన సొంత నిర్ణయాలు సొంతంగా తీసుకుంటా ఉంటాడు. ఎలాగైతే హిరణ్యకశిపు చూడండి, ఆయన వాళ్ళకు కూడా గురువు గారు, కానీ గురువు గారి మీద కూడా ఆధారపడకుండా తన భోగాల కొరకు తన సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉంటాడు. అదే ప్రహ్లాదుడు తన జీవితం మొత్తం గర్భంలో ఉండగానే నారద మునీంద్రుల వారు ఏదైతే భాగవత ఉపదేశాలు చెప్పారో వాటి ప్రకారం స్పెషల్గా భగవంతుడి యొక్క నామస్మరణలోనే తన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తాం. రేపటి నుంచి చిన్నప్పుడు కౌమారి ఆచరత్ ప్రజ్ఞో, సో బాల్య దశ నుండే భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తూ ఉంటాడు. ఇక్కడ భగవంతుడు మహాభారత యుద్ధంలో బోధించాడు కాబట్టి వీళ్లకు సైన్యాధ్యక్షుడిలాగా, స్పెషల్గా అర్జునుడికి సైన్యాధ్యక్షుడిలాగా భగవంతుడు ఆదేశాలు ఇస్తా ఉన్నాడు. సో నువ్వు యుద్ధము ఈ విధంగా చెయ్యి. అర్జునుడు యుద్ధము చెయ్యను, నేను వెళ్ళిపోతాను, వెళ్ళి అరణ్యాలకు వెళ్ళి హాయిగా జప తపాలు చేసుకుంటా అంటే అది నీ ధర్మము కాదు, అది పరధర్మము. స్వధర్మము సంపూర్ణంగా చెయ్యకున్నా నష్టపోయినా కూడా దానివల్ల నష్టం ఉండదు, దానివల్ల ఫలితం ఉంటుంది. కానీ పరధర్మము సంపూర్ణంగా విధి విధానాలతో చేసిన అది నీకు ఎటువంటి రిజల్ట్ లాభాన్ని ఇవ్వదు అని భగవంతుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో కాబట్టి ప్రతి మానవుడి యొక్క జీవితము భగవంతుడి యొక్క ప్రీతి కొరకు సమస్తాన్ని త్యాగం చేయాలి. దానికి మనకు రూపగోస్వాముల వారు చెప్తారు, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అంటే మనము అన్యాభిలాష ఇతర అభిలాషలు పెట్టుకోవద్దు. ఒకే ఒక్క అభిలాష, భగవంతుడి ప్రీతి కొరకు మనము సేవ చేయాలి, భగవంతుడి ప్రసన్నం కొరకు, భగవంతుడి యొక్క ఆదేశాలను. ఎలాగైతే అర్జునుడు భగవద్గీత మొత్తం విన్న తర్వాత తన యొక్క మోహము మమకారం అంతా కూడా పోయి, సో భగవంతుడికి చెప్తారు అప్పుడు కరిష్యే వచనంతో. ఇప్పుడు ఏంటి అర్జున్ అంటే, మీరు ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం కూడా భగవద్గీత వింటూ వింటూ ప్రతి చాప్టర్ ప్రతి శ్లోకంలో మనం ఈ రోజు భగవంతుడి విధంగా చెప్పాడు, నేను ఇది వినాలా, సో రేపు ఇంకోటి చెప్పాడు, రేపు ఇంకొకటి, ఆ విధంగా ప్రతిరోజు భగవంతుడి యొక్క ఆదేశాలను మనం శ్రవణం చేసి వాటి మనం నిజ జీవితంలో అమలు పరిస్తే మనము నిజంగా భగవంతుడి కృపకు పాత్రులు అవుతాము. భగవంతుడి యొక్క అర్జునుడి ఎలాగైతే మహాభారత యుద్ధం ఇంపాసిబుల్ అనే దాన్ని భగవంతుడు చాలా సులభంగా పాసిబుల్ చేసి విజయాన్ని చేకూర్చి పెట్టాడు. కాబట్టి మనందరం కూడా భౌతిక జీవితాన్ని జస్ట్ సింపుల్ గా, భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం ఏం తేడా లేదు. ఎలాగైతే ఎగ్జాంపుల్ ఆచార్యులు ఏం చెప్తారంటే, మనం ఇంటికి తాళం వేస్తూ ఉంటాం, ఆ తాళం ఏంటి, ఒక తాళం చే అదే ఉంటుంది కీ, దాన్ని లెఫ్ట్ సైడ్ తిప్పితే తాళం పడుతుంది, సో ఇంటికి బయటకు వెళ్ళిపోవచ్చు. అదే కీతో రైట్ సైడ్ తిప్పితే తాళం ఓపెన్ అవుతుంది. అదే విధంగా ఈ దేహాన్ని కృష్ణుడి సైడ్ మనము తిప్పామనుకోని కర్మలు, సో మనకు తాళం ఓపెన్ అవుతుందంటే భగవంతుడి యొక్క వైకుంఠ ద్వారం ఓపెన్ అవుతుంది. ఒకవేళ అదే దేహంతో ఈ దేహంకు ఉన్నటువంటి ఇంద్రియాలను కీ అనుకుంటే దాన్ని మనము లెఫ్ట్ సైడ్ తిప్పామనుకోని, అంటే భౌతిక కర్మలు చేస్తే మనకు భగవంతుడి యొక్క
వైకుంఠ ద్వారం క్లోజ్ అవుతుంది, భౌతికమైనటువంటి ద్వారము ఓపెన్ అవుతుంది. కాబట్టి మనం దయచేసి మరి మనకు ఇంటికి మనం మర్చిపోయి చిన్నపిల్లలు లెఫ్ట్ తిప్పితే ఉంటే కీ పాడవుతుంది, కానీ ఇంటి తాళం ఓపెన్ కాదు. పెద్దవాళ్ళు సరే ఎటు తిప్పుతున్నావు, ఇంకా తాళం వేస్తున్నావు అంటాం. అదే విధంగా ఈ దేహాన్ని భగవంతుడి వైపు తిప్పండి, భగవంతుడి యొక్క వైకుంఠ ద్వారము ఓపెన్ అవుతుంది. సో ఇందాక మనం చెప్పినట్టుగా గుమస్తా గురించి కూడా భగవంతుడు ఎగ్జాంపుల్ చెప్పాడు. కృష్ణ భక్తి భావంలో మనిషి పని చేసినప్పుడు నిఖంగా అంటే ఖచ్చితంగా దేనిపైన మమత్వం చూపించడు. ఎందుకంటే ఇక్కడ భౌతిక ప్రపంచము నాకు సంబంధించింది కాదు. సో కాబట్టి ఇక్కడ ఇక్కడ ప్రతిదీ తాత్కాలికము. ఇది తాత్కాలికంగా కొన్ని రోజుల గురించి వచ్చాను. సపోజ్ ఎవరన్నా 5 స్టార్ హోటల్ ఎక్కడన్నా మనం టూర్కి వెళ్ళాము, అక్కడ పెద్ద హోటల్ బుక్ చేసుకున్నాం. ఆ డబ్బుల కొద్ది లాగా ఎంత డబ్బులు ఉంటే అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు వాళ్ళు. ఎందుకు? వాడుకోవడానికి. అరే ఇవన్నీ నాకు ఇచ్చారని చెప్పి అవన్నీ ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకొస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. అదేవిధంగా అక్కడ మనం ఏదో డబ్బులు పే చేసినందుకు అక్కడ ఫెసిలిటీ వాడుకోవాలి వచ్చేయాలి. అదేవిధంగా ఈ దేహం కూడా వాడుకోవడానికి ఇచ్చాడు. దేని కొరకు? ఈ దేహముతో ఈ భౌతిక ప్రపంచంలో కొన్ని కర్మలు చేసి మనం ఆ కర్మల ద్వారా భగవద్ధామాన్ని వెళ్ళడానికి కొరకు మనకి ఇచ్చాడే తప్ప ఇటువంటి ఎన్నో దేహాలు ఉన్నాయి. ఆ దేహాలు ఒకరి దేహం ఒకటి. అరే నువ్వు నేను చాలా బంధుత్వము, చాలా శాశ్వతంగా ఉంటాము, నువ్వు లేకుంటే నేను ఉండా, నేను లేకుంటే నువ్వు ఉండా, ఇటువంటివి మనము ఈ మమకారాన్ని, బంధుత్వాన్ని, వీటి పట్ల విముఖత, వీటిని వెంటనే విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనం కూడా ట్రైన్లో ఎప్పుడన్నా లాంగ్ టూర్ 1 డే జర్నీ చేస్తున్నాం అనుకోని, ఇక ట్రైన్ ఎక్కగానే మీరేంటండి, మేమేంటండి, ఎవరు అన్ని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆజిప్ అందులో 10 ఏళ్ళు మనం అక్కడ ట్రైన్లో ఉండబోతున్నట్టుగా 24 అవర్స్లో మనం దిగిపోతున్నాం. ఒక్కొక్కసారి ఒక 1 అవర్ జర్నీ చేసేటోళ్ళు కూడా ఎంతో మనం ఫోన్ నెంబర్ తీసుకొని అది ఇది అంటారు. ఎవరి సమయం రాగానే వాళ్ళు దిగి వెళ్ళిపోతా ఉంటాం. మళ్ళీ ఒక్కసారి కూడా కాల్ చేయమండి, చాలా రేర్. ఇక్కడ కూడా అంతే. మనం ఎవరమన్నా సో 50 ఏళ్ళు భార్యాభర్తలు సహజీవనం చేస్తారు. ఒకవేళ భార్య వెళ్ళిపోయిన తర్వాత భర్తకి ఎప్పుడైనా కాల్ చేస్తుందండి? చేయదు. భర్త ఏమైనా కాల్ చేయగలుగుతాడా? చేయలేడు. కాబట్టి ఇలా మనము ఒక్కరికొకరు శాశ్వతం కాదు అని తెలిసిన మరి మనము ఆ మోహంలో జీవిస్తూ ఉంటాము. కాబట్టి భగవంతుడు ఏమంటారు? విగత జ్వరుడు అంటే కలత లేనివాడు, మత్తు లేనివాడు అవుతాడు. తన గుణము స్థితిని బట్టి ప్రతి ఒక్కడు ఒక ప్రత్యేకమైన కర్మ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్యేక కర్మలన్నీ కూడా కృష్ణ భక్తి భావంలో చేయాలి. అది మనల్ని ముక్తి వైపు నడిపిస్తుంది. ప్రత్యేక కర్మలు అంటే భగవంతుడు మనకు పుట్టుకతో మంచి కీర్తన చేసే కళ ఇచ్చాడు అనుకోండి. ఆ కీర్తన కళను ఏం చేయొచ్చు? పాటలు, సినిమా పాటలు పాడొచ్చు, టీవీలో పాడొచ్చు, దానివల్ల డబ్బు రావచ్చు. అదే గొంతుని భగవంతుడిని స్తుతించడానికి భగవత్ కీర్తనలు చేయొచ్చు. ఇంకొకరికి మంచి వంట చేసే కళ ఉంటుంది. ఆ వంటని 5 స్టార్లలో ఇయ్యాలి రేపు అన్ని కూడా ఆ విద్య నేర్చుకుంటున్నారు. ఏమంటారు అది? 5 స్టార్ హోటల్స్ హోటల్ మేనేజ్మెంట్. అక్కడ వెళ్ళి 5 స్టార్ లక్షల శాలరీ సంపాదించి వచ్చాము. కానీ అదే మనము టెంపుల్లో వెళ్ళి భగవంతుడి కొరకు కుకింగ్ 1000 మంది 500 మందికి కుకింగ్ చేస్తే మనకు వైకుంఠ ద్వారం ఇదే చేతులతో ఇటు వేస్తే భౌతిక ప్రపంచం ఓపెన్ అవుతుంది, ఇటు వేస్తే ఆధ్యాత్మిక ప్రపంచం ఓపెన్ అవుతుంది. 5 స్టార్ హోటల్లో పోయి వంట చేస్తే ఇక్కడి భౌతిక ప్రపంచంలో ఉండిపోతాము. భగవంతుడి యొక్క మందిరంలో వంట చేసి భగవంతుడి సేవ చేస్తే వైకుంఠ ద్వారంలో మనకు సేమ్ దొరుకుతుంది. అదే విధంగా ఒకరికి మంచి డ్రైవింగ్ వచ్చండి అంటే చెప్తున్నాను, ఆ డ్రైవింగ్ మనము పెద్ద ట్రావెల్స్ పెట్టి చాలా డబ్బులు సంపాదించవచ్చు. సింపుల్ గా అంటే క్యాబ్ డ్రైవర్ ఇంకేదో పెట్టుకుంటున్నాను. అదే ఒకవేళ మనం మందిరంలో మనకు బుక్ డిస్ట్రిబ్యూషన్ కానీ, మందిర అధ్యక్షుడు కానీ, ఆచార్యులకు డ్రైవింగ్ సేవ చేసాం అనుకో, ఇదే చేతులతో ఇటు నడిపిస్తే భౌతికము, ఇటు నడిపిస్తే ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికం అయితే వైకుంఠ ద్వారం ఓపెన్ అవుతుంది. భౌతికం అయితే ఆల్రెడీ భౌతిక ప్రపంచంలో ఉన్నాము. ఇక్కడ మనం బందీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకరికి మంచిగా మాట్లాడే వాక్ ఉంది, ఏం చేయొచ్చు? ఇదే వాక్కుతో పొలిటికల్ సైడ్ వెళ్ళొచ్చు, ఇంకేదో భౌతికమైన విషయాలు మాట్లాడుతూ చాలా నేమ్ ఫేమ్ సంపాదించవచ్చు. ఇదే వాక్చాతుర్యంతో భగవంతుడి యొక్క కథామృతాన్ని మనము స్తుతిస్తూ భగవంతుడి గురించి బోధిస్తూ ఎంతో మందిని భక్తి మార్గంలోకి తీసుకొచ్చామనుకోని, అలా చేసిన వాడికి భగవంతుడు 18వ అధ్యాయంలో చెప్తున్నారు, అటువంటి వాడు చాలా ప్రియమైన వాడు నాకు, వాడు తప్పకుండా నా లోకానికి రాగలుగుతాడు. చూడండి, ఇదే మన ఇంద్రియాలను మనం ఏ విధంగా ఉపయోగించాలి? భగవంతుడి సేవకు ఉపయోగిస్తే భగవద్ధాం వెళ్తాము. భౌతిక
సుఖాల కొరకు మనము డబ్బుల కొరకు నేమ్ ఫేమ్ కొరకు ఉపయోగిస్తే భౌతిక ప్రపంచంలో త్రిగుణాలలో బందీ అవుతాము. జ్ఞానులు, నిజమైన జ్ఞానులు అంటే భగవంతుడి యొక్క చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు, భగవంతుడి కొరకు జీవించేవాళ్ళు నిజమైన జ్ఞానులు. భౌతిక చైతన్యం అంటే నేను దేహ సుఖాల కొరకే నేను జీవించాలి అనుకునేవాడు అజ్ఞాని. వాడిక్కడే బందీ అయి భౌతిక ప్రపంచంలోనే వాడు బద్ధుడవుతాడు. ఎవరైతే జ్ఞాని భగవంతుడు కూడా జీవిస్తాడో భగవద్ధాం వెళ్ళగలుగుతాడు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. చంద్రాశ